ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎగ్జామ్ అచీవర్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనము డిసెంబర్ 14th నాటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఈనాటి వీడియోలో ఫస్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ఎంత మెజారిటీతో ఆమోదించింది? ఆన్సర్ 5-0. డిసెంబర్ 11, 2023న ఆర్టికల్ 370పై పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయం పైన సుప్రీంకోర్టు తన ఆదేశాలను వెలువరించింది. 5 న్యాయమూర్తులతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం 5-0 ద్వారా ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ పార్లమెంటు తీసుకున్నటువంటి నిర్ణయం రాజ్యాంగబద్ధమైనదే అని ఈ తీర్పు పేర్కొనింది. భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి డివై చంద్రచూడ్ భారత్లో జమ్మూ కాశ్మీర్ విలీనమైన తర్వాత కాశ్మీర్కు అంతర్గత సార్వభౌమాధికారం ఉండే హక్కు లేదని చెప్పి ఈ తీర్పు ద్వారా వెలువరించారు. పార్లమెంటు ఆగస్టు 5, 2019న జమ్మూ కాశ్మీర్ నుండి ఆర్టికల్ 370 ప్రభావాన్ని రద్దు చేస్తూ తీర్మానం ప్రకటించింది. దీంతో పాటుగా ఈ సందర్భంలోనే జమ్మూ కాశ్మీర్ మరియు లడక్ అనేటువంటి 2 భాగాలుగా విభజించి రెండింటినీ కూడా కేంద్రపాలిత ప్రాంతాలుగా చేసింది. సుప్రీంకోర్టు వెలువరించినటువంటి తీర్పులో సెప్టెంబర్ 30, 2023లోగా జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలో మొట్టమొదటి 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ను ఏ దేశం ఏర్పాటు చేయనుంది? ఆన్సర్ చైనా. 4th జనరేషన్ న్యూక్లియర్ రియాక్టర్ని ఇటీవల ఏర్పాటు చేయనున్నట్లుగా చైనా ప్రకటించిందనమాట. దాని పేరే షిదావో బే అనేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ని చైనాలోని తూర్పు షాండాక్ ప్రావిన్స్లో ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించింది. ఇది తదుపరి తరం గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ల శకానికి నాంది పలికిందనమాట. షిదావోబే ప్లాంట్ ద్వారా ఇది గ్యాస్ ద్వారా చల్లబరిచినటువంటి 2 అధిక ఉష్ణోగ్రత రియాక్టర్లను ఉపయోగించడం ద్వారా విభిన్నంగా పనిచేస్తుంది. ఇది సాంప్రదాయ పీడన నీటి శీతలీకరణ వ్యవస్థలకి భిన్నంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, జనవరి 2024లో జరగవలసినటువంటి క్వాడ్ సమ్మిట్ను వాయిదా వేయాలని భారతదేశం నిర్ణయించింది. ఎందుకు నిర్ణయించింది? ఆన్సర్, నిర్దిష్ట క్వాడ్ భాగస్వాములతో వైరుధ్యాలను షెడ్యూల్ చేయడంలో ఉన్నటువంటి సమస్యల కారణంగా 2024 జనవరిలో జరగవలసినటువంటి క్వాడ్ సమ్మిట్ను వాయిదా వేయడం జరిగిందనమాట. 2024 రిపబ్లిక్ డే ఉత్సవాలకి రావాల్సినటువంటి యుఎస్ అధ్యక్షుడైనటువంటి జో బైడెన్ ప్రణాళిక షెడ్యూల్ చేంజ్ అవ్వడంతో మిగతా సమస్య అంటే ఈ క్వాడ్ సమావేశం కూడా వాయిదా వేయాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు. క్వాడ్ అనేటువంటిది 4 దేశాల ప్రజాస్వామ్య దేశాల సమూహము. అవేంటంటే భారతదేశము, ఆస్ట్రేలియా, యుఎస్ మరియు జపాన్ అన్నమాట. ఇది ఉచిత, బహిరంగ మరియు సంపన్నమైనటువంటి ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని, దానికి మద్దతు ఇవ్వాలనేటువంటి లక్ష్యంగా ఏర్పడింది. ఇది 2004 ఫోరంలో సునామీ తర్వాత సహాయక చర్యలను సమన్వయం చేయడానికి 4 దేశాలు కలిసి ఈ క్వాడ్ అనేటువంటి సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రస్తుతానికి ఈ సమావేశం అంటే 2024 జనవరిలో జరగాల్సినటువంటి ఈ క్వాడ్ సమావేశం వాయిదా వేశారు. నెక్స్ట్ క్వశ్చన్, తేజస్ యుద్ధ విమానాల మొదటి స్క్వాడ్రన్ ఏ రాష్ట్రంలోని నల్ ఎయిర్ బేస్లో మోహరించబడింది? ఆన్సర్, రాజస్థాన్లోని నల్ ఎయిర్ బేస్లో తేజస్ యుద్ధ విమానాలను మోహరించడం జరిగింది. తేజస్ యుద్ధ విమానం భారతదేశం స్వయంగా తయారు చేయబడినటువంటి తేలికపాటి యుద్ధ విమానం. ఇది 4.5 జనరేషన్ యొక్క అధునాతన విమానం అన్నమాట. ఈ విమానం యొక్క మొదటి స్క్వాడ్రన్ రాజస్థాన్లోని నల్ ఎయిర్ బేస్లో మోహరించబడింది. ఈ నల్ ఎయిర్ బేస్ అనేటువంటిది రాజస్థాన్లోని బికనీర్లో ఉంది. ఇది పాకిస్తాన్ సరిహద్దు నుంచి కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. తేజస్ను తయారు చేస్తున్నటువంటి సంస్థ ఏంటంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారత వైమానిక దళానికి 83 తేజస్ విమానాలను తరఫున చేస్తుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్పై గ్లోబల్ పార్ట్నర్షిప్ ఎవరు ప్రారంభించారు? ఆన్సర్, ప్రధానమంత్రి. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ను డిసెంబర్ 12వ తేదీన న్యూఢిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సును భారత ప్రధాని ప్రారంభించారు. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐకి సంబంధించినటువంటి ప్రాధాన్యతలపైన అత్యాధునిక పరిశోధన మరియు ఆచరణాత్మకమైనటువంటి కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా కృత్రిమ మేధస్సును
సిద్ధాంతం మరియు అభ్యాసాల మధ్య అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 సంవత్సరానికి ఈ గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్కు భారతదేశం అధ్యక్షత వహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ తటస్థ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్సర్ డిసెంబర్ 12. అంతర్జాతీయ తటస్థ దినోత్సవం అంటే డే ఆఫ్ న్యూట్రాలిటీ అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ 12న జరుపుకుంటారు. అంతర్జాతీయ సంబంధాల్లో తటస్థత యొక్క ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన పెంచడం మరియు నివారణ దౌత్యం యొక్క ఉపయోగాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ రోజును జరుపుకుంటూ ఉంటారు. ఫిబ్రవరి 2017లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ద్వారా ఈ రోజు అనేటువంటిది అధికారికంగా ప్రకటించబడింది. 2018లో తొలిసారిగా ఈ దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రస్తుతం అంటే 2023 సంవత్సరంలో దీని యొక్క 6వ ఎడిసిని మనం జరుపుకుంటున్నాం అనమాట. అంతర్జాతీయ తటస్థ దినోత్సవం యొక్క 6వ ఎడిసిన్ 2023లో జరుపుకోబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా ఇటీవల ఎవరు ప్రకటించబడ్డారు? ఆన్సర్ మోహన్ యాదవ్. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రకారం మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా 163 సీట్లు వచ్చాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి మెజార్టీ సంఖ్య 116. డిసెంబర్ 12న ప్రకటించినటువంటి ఫలితాల ప్రకారం మధ్యప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ యాదవ్ నియమితులయ్యారు. మోహన్ యాదవ్ ఉజ్జయిని సౌత్ ఎమ్మెల్యే. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంలో ఈయన ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పనిచేసి ఉన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని అతిపెద్ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్స్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ భువనేశ్వర్. భువనేశ్వర్లో ఇండియాస్ లార్జెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ అనేటువంటిది ప్రారంభించబడింది. ఇది దేశంలోనే అతిపెద్ద స్పోర్ట్స్ సెంటర్. ఈ స్పోర్ట్స్ సెంటర్ని ఒడిశా ముఖ్యమంత్రి అయినటువంటి నవీన్ పట్నాయక్ ప్రారంభించారు. భారతదేశం యొక్క మొట్టమొదటి వ్యక్తిగత ఒలింపిక్ బంగారు పతక విజేత అయినటువంటి అభినవ్ బింద్రా భాగస్వామ్యంతో ఈ కేంద్రము ఏర్పాటు చేయబడింది. ఈ స్పోర్ట్ సైన్స్ సెంటర్లో వికలాంగులు మరియు సామర్థ్యం ఉన్నటువంటి ఆటగాళ్లకు అధిక నాణ్యత ఏర్పాట్లు అనేటువంటివి చేయడం జరిగింది. ఇది ఒడిశాకే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్రీడాకారులందరికీ కూడా ఒక వరంగా మారనుంది. గుర్తుపెట్టుకోండి, అత్యధిక వసతులు ఉన్నటువంటి స్పోర్ట్స్ సైన్స్ సెంటర్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే ఒరిస్సాలోని భువనేశ్వర్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల డేటా ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసే దేశంగా ఏ దేశం అవతరించింది? ఆన్సర్ మయన్మార్. డిసెంబర్ 2023 డేటా ప్రకారం మయన్మార్ ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు ఉత్పత్తి చేసేటువంటి దేశంగా మారింది. తాలిబాన్ పాలనలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ను అధిగమించి మయన్మార్ ప్రపంచంలోనే అతిపెద్ద నల్లమందు ఉత్పత్తిదారిగా అవతరించింది. ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ఈ ఏడాది మయన్మార్ అత్యధికంగా నల్లమందును ఉత్పత్తి చేసింది. మయన్మార్ ఈ ఏడాది 1080 మెట్రిక్ టన్నుల నల్లమందును ఉత్పత్తి చేసినట్లుగా ఐక్యరాజ్య సమితి పేర్కొనింది. క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క ఏ మాజీ సెక్రటరీ జనరల్ని దీపావళి పవర్ ఆఫ్ 1 అవార్డుతో సత్కరించారు? ఆన్సర్ బాన్ కీ మూన్. ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్ అయినటువంటి బాన్ కీ మూన్కి 2023 సంవత్సరంలో దీపావళి పవర్ ఆఫ్ 1 అవార్డుతో సత్కరించారు. శాంతియుత మరియు సురక్షితమైనటువంటి ప్రపంచాన్ని రూపొందించడంలో సహాయపడేటువంటి వ్యక్తులకు ఈ అవార్డు అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఈ అవార్డును ఆస్కార్ ఆఫ్ డిప్లొమసీ అని కూడా పిలుస్తూ ఉంటారు. బాన్ కీ మూన్ 2007 నుంచి 2016 వరకు యుఎన్ సెక్రటరీ జనరల్గా పనిచేశారు. గుర్తుపెట్టుకోండి, దీపావళి పవర్ ఆఫ్ 1 అవార్డుకు ఉన్నటువంటి మరొక పేరు ఆస్కార్ ఆఫ్ ది డిప్లొమసీ. నెక్స్ట్ క్వశ్చన్, వ్యాస్ సమ్మాన్ కోసం ఇటీవల ఏ రచయిత ఎంపికయ్యారు? ఆన్సర్ పుష్ప భారతి. ప్రముఖ హిందీ రచయిత అయినటువంటి పుష్ప భారతికి 2023 సంవత్సరానికి గాను వ్యాస్ సమ్మాన్ అవార్డు అనేటువంటిది లభించింది. ఈమె రచించినటువంటి యాదీన్ 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 అనేటువంటి రచనకు గాను ఈ అవార్డు అనేటువంటిది లభించింది. ఈ రచన 2016 సంవత్సరంలో ప్రచురించబడింది. పుష్పభారతికి ఇవ్వబడినటువంటి ఈ అవార్డు 33వ వ్యాస్ సమ్మాన్ అవార్డు. ఈ అవార్డును 1991లో స్థాపించారు. ఈ అవార్డును గత 10 సంవత్సరాలలో ప్రచురించినటువంటి అత్యుత్తమ హిందీ సాహిత్య రచనకు అనేటువంటిది ఇవ్వబడుతుంది. ఇందులో 4 లక్షల రూపాయల నగదు, ప్రశంసా పత్రము, ఫలకం అనేటువంటివి ఉంటాయి. ఈ అవార్డును ఇచ్చేటువంటి సంస్థ ఏంటంటే కేకే బిర్లా ఫౌండేషన్.
ఇవాల్టి కరెంట్ అఫైర్స్లో లాస్ట్ క్వశ్చన్, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏ ఎడిషన్ న్యూఢిల్లీలో జరుగుతుంది? ఆన్సర్ ఫస్ట్. ఖేలో ఇండియా పారా గేమ్స్ డిసెంబర్ 10 నుంచి 17 వరకు న్యూఢిల్లీలో జరుగుతున్నాయి. ఇది ఖేలో ఇండియా పారా గేమ్స్ యొక్క ఫస్ట్ ఎడిషన్ అనమాట. ఇందులో 32 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మరియు క్రీడా నియంత్రణ బోర్డులు ఈ పోటీలో పాల్గొంటున్నాయి. ఇందులో 7 క్రీడా ఈవెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. దీనిని కేంద్ర యువజన వ్యవహారాల మరియు క్రీడల మంత్రి అయినటువంటి అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు. ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లోని కేడీ జాదవ్ ఇండోర్ హాల్లో ఈ వేడుకలు అనేటువంటి ప్రారంభమయ్యాయి. ఖేలో ఇండియా పారా గేమ్స్ నిర్వహించడం వెనుక కేంద్ర ప్రభుత్వ లక్ష్యము అథ్లెట్స్ అందరికీ కూడా సాధికారత కల్పించడమే. ఇవండి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఇక నిన్నటి క్వశ్చన్కి ఒకసారి ఆన్సర్ చూద్దాము. COP28లో ఏ భారతీయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకమైనటువంటి గ్రీన్ యూనివర్సిటీ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఐఐటి మండి. ఇక ఇవాల్టి క్వశ్చన్ ఆఫ్ ద డే, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది? మీ ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.